ఇవన్నీ క్లీన్ చేయడానికి దాదాపు 1 అవర్ కష్టపడ్డా, చెయ్యి కూడా పెయినొచ్చింది. కానీ ఇంత అందంగా కనిపిస్తున్న వీటిని చూసి చాలా హ్యాపీగా అయితే అనిపిచ్చేసింది. హలో అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ చూపిస్తున్న ఈ బేసిన్స్ ఏంటి అనుకుంటున్నారా? ఇవైతే మా ఆవులకి కుర్తి పెట్టడానికి ఉపయోగించే వస్తువులనమాట. ఈ రీసెంట్‌గా వర్షాలు పడి టైం లేక వీటినైతే క్లీన్ చేయలేదు. సో, చూడండి ఎట్లున్నాయో అన్నీ కూడా. సో, ఈరోజు ఎలా అయినా సరే మొత్తం క్లీన్ చేసేద్దామనేసి అనుకున్నా. అందుకని ఒకే చోట అన్నీ పెట్టేసా అనమాట. దీనికోసమని ఫస్ట్ వేడి నీరు తీసుకున్నా. వేడి నీరు పోసినట్లయితే త్వరగా క్లీన్ అవుతుంది అనేసి. సో, అన్నిట్లో కొంచెం వేడి నీరు పోసేసి ఇక క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. ఇవన్నీ ఇప్పుడెందుకు క్లీన్ చేస్తున్నా అని అనుకుంటున్నారా? మాకు పాలిచ్చే ఆవులు, పెద్ద ఆవులు 4 ఉండేవి. చిన్న దూడలు 2 ఉండేవి. కానీ పాలిచ్చే 3 ఆవుల్ని అమ్మేసామనమాట. ఇంకా ఆవులు లేవు కదా! ఇక ఈ బయటుండి కూడా వేస్ట్ అయిపోతాయి, పాడైపోతాయి అనేసి కడిగేసి కొన్ని మాత్రమే బయట పెట్టి మిగతావి ఇంట్లో పెట్టేద్దామని డిసైడ్ అయ్యి ఇవన్నీ ఈరోజు క్లీన్ చేద్దామని అనుకుంటున్నా. కానీ చాలా బాధపడి అమ్మేసాం. కొన్ని కారణాల వల్ల ఆవుల్ని అమ్మేయాల్సొచ్చింది. ఎందుకంటే వాటికి మా ఇంటి దగ్గర వచ్చినప్పటి నుంచి అస్సలు హెల్త్ బాగుండటం లేదు. అంతే కాకుండా మా ఫ్యామిలీ పరంగా కూడా వాటి వల్ల మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి అమ్మాల్సొచ్చింది. నష్టానికే అమ్మేసామనమాట. సో, మేము దాదాపు 70, 80 వేలు ఇచ్చి పట్టుకొనొచ్చాం ఒక్కొక్క ఆవుని. సో, చాలా సగం రేటుకి కూడా పోలేదు ఒక ఆవైతే. సో, చాలా బాధపడి అమ్మేసాం. కానీ అమ్మాల్సొచ్చిందనమాట. ఆవుల్ని పట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము తెలుసుకుంది ఏంటి అంటే, ఏదైనా సరే మనం చెయ్యగలగాలి ఓన్‌గా. లేదు ఆ పని మనకు తెలీదు సరిగా. సో, అలాంటి పనుల్ని స్టార్ట్ చేయకూడదు అని తెలిసొచ్చింది మాకు ఈ ఆవుల వల్ల. ఎందుకంటే చాలా మంది చూసి మేము పెట్టామనమాట. ఎందుకంటే పాలు బాగిస్తాయి. డబ్బులు ప్రతి 15 రోజులకు ఒకసారి డబ్బులొస్తూ ఉంటాయి. సో, ఎలాంటి ఇబ్బంది ఉండదులే అనుకోని పట్టాం. కానీ వాటిని మేపాలి. వాటికేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే చాలా డబ్బులు పెట్టాలి. ఇంకా చాలా ఉంటాయి అనేసి మేము తెలుసుకోలేకపోయాం ఫస్ట్‌లో. కానీ ఇప్పుడు తెలిసొచ్చిందనమాట. సో, ఆవుల్ని కూడా మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు అని తెలిసొచ్చింది. ఎందుకో తెలీదు. మేమెక్కడా చూడలేదనమాట ఆవులకి ఇంత అన్ని జబ్బులు రావడం. మా ఇంటి దగ్గరకొచ్చిన తర్వాత ఆవులకి ఇన్ని జబ్బులు రావడం, వాటి పట్ల మేము ఎంత ఇబ్బంది పడ్డామో, వాటిని పట్టుకొనొచ్చిన సగం డబ్బు పెట్టామనమాట వాటి హెల్త్‌కైతే. సో, దాంతో పాటు వాటిని మేపాలి, పాలు తీయాలి, గడ్డి కోసుకొని రావాలి, పేడ ఎత్తాలి, వాటికేమైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే చూపించాలి. ఇవన్నీ ఉంటాయి. చాలా ఈజీ అనుకున్నాం. కానీ ఆవుల్ని మేపడం కూడా చాలా కష్టమని మాకనిపించిందనమాట. సో, ఇవన్నీ చూసిన తర్వాత. కానీ దాదాపు 1 ½ ఇయర్ అయితే ఆవుల్ని మెయింటైన్ చేయగలిగాం. కానీ ఇంకా మా వల్ల కాలేదు. వీటికి చూపించడం గానీ, పాలు కూడా సరిగిచ్చేవి కాదు మా ఇంటి దగ్గరికొచ్చిన తర్వాత. సో, ఇవన్నీ చూసుకొని ఇంక అమ్మాల్సొచ్చిందనమాట. ఏమో తెలీదు చిన్నప్పటి నుంచి ఏ వర్క్ చేసినా ఏదో ఒకటి మొత్తం అంటే అంత రివర్స్ జరుగుతూ ఉంటదనమాట మా లైఫ్‌లో అయితే. సో, ఏదో ఒకటి చేసి మంచిగా ఉందాం, లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటాం. కానీ ఏ వర్క్ స్టార్ట్ చేసినా అందులో ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఎప్పటికి మేము బాధపడమనమాట. ఎందుకంటే మేము చేసిన ప్రతి పనిలో మాకు ఫెయిల్యూర్ వచ్చినా సరే మాకు అలవాటయిపోయింది కాబట్టి ఎక్కువగా బాధపడం. మనకి తెలిసిందే కదా! మన లైఫ్‌లో ఇట్లా జరిగేది. ఎందుకు బాధపడాలి? సరే ఇంకో పని చూసుకుందాం అనేసి డిసైడ్ అయ్యి అలా ముందుకు సాగిపోతూ ఉంటామనమాట. మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. అంటే నార్మల్‌గా మాలాగా విలేజ్‌లో ఉంటారు కదా! కొంతమంది ఆవుల్ని పట్టాలి, మెయింటైన్ చేయాలి అనేసి. సో, మీరు చేయగలగాలి. లేదు అంటే ఒకరికి ఏదైనా జీతం ఇచ్చి పెట్టుకోగలగాలి. అంతే తప్ప మనం ఏదో జాబ్ గాని, లేదు వేరే పని చేసుకుంటూ ఆవుల్ని మేపాలి, లేదు ఆవుల్ని మెయింటైన్ చేయాలి, ఆ పాల వల్ల డబ్బొస్తుంది కదా అనేసి డబ్బుకి ఆశపడి సో, 5, 6 ఆవులు కొనేసి వాటిని సరిగ్గా చూసుకోవడానికి ఎవరు లేకపోతే మాత్రం చాలా కష్టపడాల్సొస్తుంది. ఒక్కసారి పట్టుకున్న తర్వాత మనమై అమ్మాలనుకున్నామనుకోండి, ఎవరు కొనేవాళ్ళు ఉండరు. ఒకవేళ కొనడానికి వచ్చినా సరే, మనం కొన్న డబ్బు అంతైతే ఇవ్వరనమాట. అది ఎంత ఎక్కువ పాలిచ్చే ఆవైనా సరే, ఒకసారి మన దగ్గరిచ్చి వచ్చిన తర్వాత మనం అమ్మాలనుకుంటే అందరూ సెకండ్ హ్యాండ్‌గానే భావిస్తారు. చాలా తక్కువ డబ్బుకి అడుగుతారనమాట. సో, దయచేసి ఎవరు కూడా తొందరపడి మాత్రం ఆవుల్ని అట్లా పట్టుకోవద్దండి. సో, మీరు మొత్తం
దానికోసమే అన్నట్లుగా ఉండాలి. అంటే ఆవుల్ని మేపడం గానీ, మీ ఓన్‌గా చేసుకోవాలనుకుంటే మీరు వేరే జాబ్ గానీ, వేరే పని లేకుండా దీని మీద డిపెండ్ అయ్యి ఈ పని చేసుకోవాలి. లేదు వేరే వాళ్ళని పెట్టుకొని చేపిస్తామంటే హ్యాపీగా చేసుకోవచ్చు. లేదంటే మాత్రం మీరు 2 పనులు చేయాలి. లేదు జాబ్ గానీ, ఆవుల్ని మేపడం 2 చేయాలంటే మాత్రం చాలా కష్టమైపోతది. అంటే చెప్తున్నామని కాదు. అంటే మేము జాబ్ చేస్తూ ఆవుల్ని మేపుతున్నామని కాదు గానీ, చెప్తున్నా అనమాట. మనం ఓన్‌గా చేసుకోగలగాలి. లేదు మన ఇంట్లో వాళ్ళు కూడా ఎవరైనా హెల్ప్‌గా ఉండాలనమాట. లేకపోతే ఒకరే చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. ఎందుకండి ఇప్పుడు పాలు తీయడానికి మిషనుంటది, గడ్డి కోయడానికి మిషనుంటది అన్నీ ఉంటాయి గదా! అంటే మరీ అంత బడ్జెట్ అయితే మేము పెట్టలేదు. కానీ మేము తెలుసుకుంది అది అనమాట. మేమైతే చేయలేకపోయాం. చాలా కష్టం అనిపిచ్చింది. అంటే కొంతమంది పల్లెటూరులో చేసేస్తూ ఉంటారు గదా! 2, 3 ఆవులు పట్టుకొని మెయింటైన్ చేస్తారు. కానీ మేము 4, 5 ఆవులను పట్టినామనమాట. అంటే వర్షం వచ్చినప్పుడు కూడా వాటికి కొంచెం ఏదైనా ఒక స్థలం ఉండాలి. అవి కూర్చోడానికి గానీ, తర్వాత వర్షం వస్తే కట్టడానికి ఒక ప్లేస్ కూడా ఉండాలి. ఇలా చాలా ఉంటాయన్నమాట. ఊరికే ఏం అయిపోదు ఆవుల్ని పట్టి మేపడం. పాలొస్తాయి, డబ్బులొస్తాయి అనుకుంటారేమో! కానీ పాలొచ్చే డబ్బులు, వాటికి మేతకు గానీ, తర్వాత వాటికి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే పెట్టడానికి చాలా కష్టమైపోతూ ఉంటది. ముందుగానే ఈ ఆవుల వల్ల మనం ఎలా కష్టపడాలి, ఎలా డబ్బులు సంపాదించాలని సంపాదించాలి. తెలుసుకొని ఈ ఆవులను పట్టాల్సొస్తది. సో, ఎవరైనా కొత్తగా ఆవులు పెట్టాలి, లేదు ఆవుల షెడ్డు పెట్టాలనుకునేవారు మాత్రం ఒకసారి చూసుకొని, తెలుసుకొని పెట్టుకోండి మంచిది. ఈ ఆవుల వల్ల మాకు జ్ఞానోదయం అయింది ఏంటి అంటే, ఏదైనా సరే ఓన్‌గా మనం చేసుకోగలిగేదైతేనే స్టార్ట్ చేయాలి అనిపిచ్చింది. అది బిజినెస్ అయినా, తర్వాత ఏదైనా సరే లైఫ్‌లో మనం ఏ పని చేసినా సరే ఒకరి మీద డిపెండ్ అయ్యి అయితే చెయ్యకూడదు. అది ఏ పనైనా సరే మనం చేయగలగాలి. ఒకరు ఈరోజు మాటిస్తారు, మేమన్నీ చేస్తాం, మీకు హెల్ప్‌గా ఉంటామని. కానీ సమయం వచ్చినప్పుడు ఎవరు కూడా ఆ పనికి మనకు హెల్ప్ చేయరనమాట. అప్పుడు మనం బాధపడాల్సొస్తుంది. వాళ్ళని నమ్మి నేను ముందడుగు వేశానే, ఇప్పుడు చాలా కష్టంగా ఉంది అనేసి బాధపడాల్సొస్తున్నాయి ముందు ముందు. కాబట్టి ఎప్పుడూ కూడా ఒకరిని నమ్మి ఏ పని కూడా స్టార్ట్ చేయకండి. ఎవ్వరు లేకున్నా సరే ఓన్‌గా మనం ఆ పని చేయగలము అని డిసైడ్ అయ్యే ఏ పనైనా స్టార్ట్ చేయండి. ఫ్యామిలీ సపోర్ట్ గానీ, లేదు మనం నమ్ముకున్న వాళ్ళ సపోర్ట్ గానీ లేకపోతే, మనం ఎంత పెద్ద పని అయినా సరే, ఎంత చిన్న పని స్టార్ట్ చేసినా సరే, మధ్యలోనే ఏ పనైనా సరే అండి, చెప్పడం చాలా ఈజీ. కానీ చేయడమే చాలా కష్టం. ఈ పాత్రలన్నీ చూసి నేనేమనుకున్నా, ఇదేముందిలే ఎంతసేపు కడగాలి, చాలా ఈజీగా కడిగేస్తానులే అనేసి. కానీ ఇవన్నీ లోపల ఇంత పాడైపోయాయి. కడుగుతుంటే నా చెయ్యికి వస్తున్న పెయిన్ నాకు మాత్రమే తెలుస్తుందనమాట. ఇలాగే ఏ పనైనా మనం చేసినప్పుడు, అందరూ మనల్ని వదిలేసినప్పుడు, ఒంటరిగా అయిపోయినప్పుడు, ఆ పెయిన్ ఎట్లుంటదో అప్పుడు మనకు మాత్రమే తెలుస్తది. అందరూ హెల్ప్ చేస్తామన్నారు. చూస్తే ఇప్పుడు మనల్ని వదిలేశారు. మనకి హెల్ప్ చేయడం లేదు అని తెలిసినప్పుడు, మనం ఆ పని ఆపేస్తే, అందులో మనం పెట్టిన పెట్టుబడి గానీ, దానిపై మనం పెట్టుకున్న ఆశలు గానీ అన్నీ ఆవిరైపోతాయి. అందుకే ఎప్పుడైనా సరే మీరు ఏ పని స్టార్ట్ చేయాలనుకున్నా, ఫ్యామిలీని నమ్ముకొని, ఫ్రెండ్స్‌ని నమ్ముకొని స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ముందుగానే ఆలోచించి పని చేయాలి. వాళ్ళు లేకపోతే బై మిస్టేక్ ఫ్యూచర్‌లో వాళ్ళు మనకు హెల్ప్ చేయకపోతే, మనం ఒంటరిగా ఈ పనిని రన్ చేయగలమా లేదా అని తెలుసుకొని పెట్టుబడి పెట్టాలి. లేదు ఆ పని స్టార్ట్ చేయాలి. ఇది అన్నమాట మీతో నేను చెప్పాలనుకున్నా. నాకనిపించింది కాబట్టి ఆవుల వల్ల మేము మనీ పరంగా కొంచెం లాస్ అయ్యాం. టైం పరంగా కొంచెం లాస్ అయ్యాం. కొన్ని తెలుసుకోగలిగాం. అంటే ఆవులు పట్టడం వల్ల వాటికి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. చూపించాలి. ఆవుల్ని బాగా చూసుకుంటేనే మంచిగా పాలిస్తాయి. తర్వాత వాటికి మేత కూడా అంటే తౌడు, స్పీడు అలాంటివి కూడా ఉంటాయి. వాటికి మంచిగా ఫుడ్ పెడితేనే అవి మంచిగా పాలిచ్చి మనకు డబ్బొస్తది. ఆ డబ్బులో కూడా కొంత భాగం మనం ఖర్చు పెట్టాల్సొస్తది వాటి కోసం అనేసి తెలిసొచ్చింది. అండ్ వాటిని మెయింటైన్ చేయాలంటే టైం ఉండాలి మనకు మెయిను. ఒకరి మీదే డిపెండ్ అవ్వకూడదు అనేసి అని కూడా తెలిసొచ్చింది. సో, నష్టానికి కొంచెం అమ్మేయాల్సొచ్చింది ఫైనల్‌గా అయితే.
పాలిచ్చే 3 ఆవుల్ని అమ్మేసామనమాట. 3 అయితే గుర్ర పిల్లలుండేవి. చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మా నాన్న ప్రతి ఆదివారం సంతకి వెళ్తాడనమాట. పశువుల సంతకి వెళ్లి ఒక్కొక్కటి పట్టుకొనొచ్చేవారు. వాటికి ఆవు పాలు పోసే పెంచినాం. దాదాపు అవి చాలా పెద్దగా అయినాయనమాట. బాగా కొమ్ములు కూడా వచ్చినాయి. అవేంటో కొన్ని రోజులుగా ఒకటినొకటి కొట్టుకుంటున్నాయి రక్తం వచ్చేలా అనేసి. ఇంగ వాటిని కూడా అమ్మాల్సొచ్చేసింది. ఒక మేకపిల్ల ఉండేది. దాని కొమ్ము కూడా విరిగిపోయిందనమాట. ఇవి నైట్ పూట ఎక్కువ కొట్టుకుంటున్నాయి. దాంతో పాటు మేయడానికి వెళ్తాయి కదా! సో, అప్పుడు కూడా చాలా కొట్టుకుంటున్నాయి. అంటే కొమ్ములతో గుద్దుకుంటున్నాయనమాట. దానివల్ల ఒక మేక పిల్లకైతే కొమ్ము ఇరిగిపోయింది. ఇంకో గొర్రె పిల్లకైతే రక్తం వచ్చేసింది. కాలు కూడా విరిగిపోయిందనమాట. ఇంకా వాటి వల్ల కూడా నష్టం వచ్చిందని అవి కూడా చాలా తక్కువ రేట్‌కి అమ్మాల్సొచ్చింది. ఇంకా చూడండి మీతో మాట్లాడుతూనే ఇవన్నీ క్లీన్ చేసేసాను. ఎట్లున్నాయి చూడండి ఎట్లా క్లీన్ చేశా. హ్యాండ్ కూడా చాలా పెయినొచ్చేసిందనమాట. దాదాపు 1 అవర్ కష్టపడ్డాను ఇవన్నీ కడగడానికి. ఎందుకంటే రోజు కుర్చీ పెడతాం కాబట్టి మొత్తం జిగట గాని లేదు అంతా మట్టి గాని మొత్తం ఎక్కువగా ఉన్నింది. ఇవి మీరెందుకు క్లీన్ చేస్తున్నారు? ఇంట్లో మీ మరదలు గాని లేదు మీ పిన్ని ఉంటారు గదా! క్లీన్ చేయొచ్చు కదా! అని అంటారేమో. వాళ్ళు వాళ్ళ పనిలో బిజీగుంటారు. నాకే నచ్చదనమాట ఏదైనా ఇట్లా అంటే మొత్తం మురికిగా ఉన్నప్పుడు క్లీన్ చేసేద్దాం అనేసి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తది ఇట్లాంటి పని చేయడం. ఇంట్లో ఇవన్నీ ఇంత క్లీన్‌గా పెడితే నాకు ఇవన్నీ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటది. కాబట్టి ఈ పనులు వాళ్ళు చేస్తామన్నా సరే పర్వాలేదు నేనే చేస్తానులే అనేసి చేస్తాననమాట. అయినా సరే ఇవన్నీ ఒకేసారి ఎందుకు కడగాలి? రోజు కొంచెం కొంచెం కడగొచ్చు కదా అనుకోవచ్చు. కానీ ఎందుకో తెలీదు. నేను ఏ పని చేసినా సరే ఒకే రోజు అయిపోవాలి, మొత్తం అయిపోగొట్టాలి అనేసి నాకు చిన్నప్పటి నుంచి అలవాటనమాట. సో, టైం పట్టినా సరే మొత్తం చేసేయాలనిపిస్తూ ఉంటుంది. సో, చిన్నప్పుడు చాలా బాగా చేసేదాన్ని. ఇప్పుడే కొంచెం హ్యాండ్ పెయిన్ వస్తూ ఉంటది ఏదైనా వర్క్ ఎక్కువగా చేసినప్పుడు. అయినా సరే పని చేయాలి గాబట్టి ఖచ్చితంగా నేనట్లా అంటే పనికి అట్లా వెనక్కిపోకుండా నార్మల్‌గా ఏదైనా పని ఉన్నా ఒకసారి స్టార్ట్ చేస్తే అది అయిపోయేంత వరకు పెయినొచ్చినా, ఏమొచ్చినా సరే చేస్తూ ఉంటాను. మీతో మాట్లాడుతూ మొత్తం క్లీన్ చేసేసాననమాట. ఇప్పుడు ఎన్ని క్లీన్ చేశానో ఒకసారి మళ్ళీ చూసేయండి. డమ్ముతో పాటు ఇంకా చాలా పాత్రలైతే క్లీన్ చేసేసాను. ఒకసారి చూసేయండి. చూడండి ఈ వారం నుంచి ఆ వారం వరకు మొత్తం క్లీన్ చేశాను. ఎంత బాగా మెరుస్తున్నాయో కదా! చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి కదా! సో, ఇవన్నీ చూసినప్పుడు ఆ హ్యాండ్ పెయిన్ కూడా పోయిందనమాట. ఎంత మంచిగా క్లీన్ అయింది చూసి. ఇది ఇవాల్టి వీడియో.